Spoofomania, 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 spoofomania. హాయ్ వ్యూవర్స్, మా ఊరి మంటకు స్వాగతం. ప్రతివారం కూరగాయలు అయిపోవడంతో పిచ్చి పిచ్చి ఆకులు అరమలతో మేము కూరలు చేస్తున్నాం. అవి మీరు చేయడమే కాకుండా పక్కింటి వాళ్ళకు కూడా తినిపిస్తున్నారు. మరి ఈ వారం ఒక వింత వంట చేస్తాం, మా ఇంటికి రండి అంటున్నారు మన ఏఎస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. రామ్ గోపాల్ వర్మ గారు ఏం చేస్తారో చూద్దామా? నమస్తే రామ్ గోపాల్ వర్మ గారు, బాగున్నారా? బాగుండు అనేది సబ్జెక్టివ్ అండి. నాకు బాగా అనిపించినప్పుడు మీకు బాగా అనిపించకపోవచ్చు. మీకు జలుబు తుమ్మతో బాధపడుతుండొచ్చు. అలాగే మీకు బాగున్నప్పుడు నాకు బాగుండకపోవచ్చు. నాకు జలసి అవ్వచ్చు. సి లోపలికి రావచ్చా సార్? సి లోపల రావడం అనేది నా దృష్టిలో రిలేటివ్ అండి. మీ మట్టుకు లోపల రావడం అంటే ఇంట్లోకి రావడం అవ్వచ్చు, కానీ నా మట్టుకు మైండ్లోకి రావడం అవచ్చు. సి అందర్ హౌసెస్ ఓపెన్ హౌసెస్ అని నేను అనుకోను. కొంతమంది డోర్ లాక్ చేయకుండా ఇంట్లోకి వచ్చేస్తుంటారు. ఏరినా సార్, నేను ఆల్రెడీ లోపలికి వచ్చా. రామ్ గోపాల్ వర్మ పాత్రలతోనే కాకుండా కెమెరాతో కథను చెప్పించిన ప్రప్రథమ తెలుగు దర్శకుడు. మూవింగ్ షాట్స్, జూమ్స్, రివీల్స్ ఇలాంటి కెమెరా ప్రయోగాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు. అంతేకాకుండా డెడ్ ప్యాన్ హ్యూమర్ని తెలుగు ప్రేక్షకులకి ప్రప్రథమంగా అందించిన రామ్ గోపాల్ వర్మతో మా ఊరి మంట ఈరోజు. వర్మ గారు, మీరు ఏది వండితే అది వండి పడేయడానికి మా వ్యూవర్స్ స్టవ్ల ముందు సిద్ధంగా ఉన్నారు. నేను ఏం వండితే అది వండి పడేయడానికి వ్యూవర్స్ దద్దమలని నేను అనుకోను. కొంతమందికి దొండకాయ కూర వేపుడు చేస్తే ఇష్టం. అదే మరి కొంతమందికి అదే దొండకాయ శనగపప్పు చేస్తే ఇష్టం. టేస్ట్ ఆర్ వెరీ డిఫరెంట్. ఓ, మీ సినిమాల్లోనే మీ వంటలు కూడా. ఎందుకైనా మంచిది స్టవ్ నుంచి కాస్త దూరంగా ఉండండి. వర్మ గారు, ఇవాళ ఏమండబోతున్నారు? రామ్ గోపాల్ వర్మ గారి చేతి వంట తింటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఇవాళ కాకరకాయ బిర్యానీ, చిలకడదుంపు మంచూరియా చేద్దాం అనుకుంటున్నా. కాకరకాయ బిర్యానీనా? వినడానికే నోరు ఊరిపోతుంది. ఏంటి, కాకరకాయ బిర్యానీయా? కాకరకాయ అనేది మనం డయాబెటీస్ కి లేకపోతే కషాయంలా వాడతాం, కానీ అదే కాకరకాయలో ఒక మోడర్న్ టేస్ట్ ఉంది. కాకరకాయలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. ఆ కాకరకాయ బయటికి హార్డ్ గా కనిపించిన లోపల ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ని ఎవరు ట్యాప్ చేయలేదు. ఆ ఎనర్జీని ట్యాప్ చేసి దాంతో బిర్యానీ చేయాలని నా ఐడియా. కాకరకాయలో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏముంది? చేదుగా ఏడుస్తుంది. కాకరకాయ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు వర్మ గారిని అడిగి తెలుసుకుందాం. కాకరకాయ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, బెల్లం, చక్కెర. ఆగండి, బిర్యానీలోకి బెల్లం, చక్కెర ప్రింట్ తప్పేమో. ప్రింట్ స్క్రిప్ట్ ఉండదు. ఇది వర్మ బిర్యానీ. ఓ, వర్మ బిర్యానీ అయితే బెల్లం, చక్కెర ఉండొచ్చు. బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, ఇంకా కాకరకాయ. కాకరకాయ బిర్యానీ చేసేటప్పుడు మనం సాధారణంగా కిరాణా షాప్కి వెళ్ళి బిర్యానీ పదార్థాలు తెచ్చుకుంటాం. కానీ మనం బిర్యానీ చేసేటప్పుడు సడన్ గా అది వదిలేసి గుత్తి కూర చేయాలనిపించవచ్చు. ఆ కూర జరుగుతుండగా అది వదిలేసి మళ్ళీ సాంబార్ పెట్టాలనిపించవచ్చు. కాబట్టి మన మూడ్ని బట్టి మనం ఏం వండుతామో తెలియదు. కాబట్టి బిర్యానీ పదార్థాలే కాకుండా కిరాణా షాప్ నుంచి అన్ని ఐటమ్స్ తెచ్చేసుకుంటే బెటర్. ప్రేక్షకులకు కూడా ఈ విషయం చెప్పాలి. మీరు కిరాణా కొట్టులో ఉండే కాదు కిరాణా కొట్టు మొత్తం తీసుకొచ్చేయండి. మనకి ఏది మూడు వస్తే అది వండుకోవచ్చు. మీరు కానీ ముందు కాకరకాయని పెరుగులో మ్యారినేట్ చేసి రాత్రి పెట్టుకోవాలి. వర్మ గారు, ఇంతకీ మ్యారినేట్ ఏది? మ్యారినేట్ చేయలేదు అంటే అందులో సర్ప్రైజ్ ఎలిమెంట్ పోతుందని ముందే మ్యారినేట్ చేయలేదు. సర్లేండి, మీరు మ్యారినేట్ రెడీ చేయండి, మేము రేపు వస్తాం. వ్యూవర్స్, ఇవాళ టీవీ కట్టేసి రేపు పెట్టుకోండి. ఇంకేం వండుకుంటారులేండి, కానీ ఇవాళ హోటల్కి వెళ్ళి కానిచ్చేయండి. బిజీగా ఉన్నాను, మర్చిపోయాను.
చేస్తున్నావు? అరే 3 days నుంచి జోక్ చేస్తున్నాను. మ్యారినేట్ వాజ్ ఆల్రెడీ రెడీ. జోకా? 3 రోజుల క్రితం మొదలుపెట్టిన బిర్యానీ కంటిన్యూ చేద్దామా? ముందు చింతపండులో చక్కెర కలిపి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయలో కొంచెం పచ్చిమిరపకాయలు కలిపి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బెల్లంలో కొంచెం గోధుమ రవ్వ కలిపి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్నవన్నీ మళ్ళీ బిర్యానీలో కలుపుతారా అండి? చెప్పలేము, కలపచ్చు కలపకపోవచ్చు. మా ఊరు వంటలో చాలాసార్లు చూశాను, కొన్ని ఐటమ్స్ పక్కన పెట్టుకుని తర్వాత ఫైనల్ డిష్ లో కలుపుతూ ఉంటారు. నేను మటుకు మిస్ డైరెక్షన్ కోసం ఇలా ఐటమ్స్ తీసి పక్కన పెడుతూ ఉంటాను. ఇవి వేగేలోపు మనం కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. వర్మ గారు ఖాళీ టైంలో మీరేం చేస్తుంటారు? ఖాళీ టైంలో నేను శివ, క్షణం, సత్య లాంటి హిట్ సినిమాలు తీస్తూ ఉంటాను. మంచి కాలక్షేపం అన్నమాట. మీ కెమెరామెన్ కి చెప్పండి, యాంగిల్ మీ చెవిలోంచి వచ్చి నా చేతిలోంచి వచ్చి ఫుడ్ మీద ప్రొజెక్ట్ అయితే అప్పుడు నా బిర్యానీ ఎసెన్స్ ని క్యాప్చర్ చేసినట్టు ఉంటుంది. బాబు కెమెరా అక్కడెక్కడ పెట్టు. మీ షర్ట్ బాగుంది, ఎక్కడ కొన్నారు? నా షర్ట్ ఎక్కడ కొంటే మీకేంటి అని నేను అనొచ్చు, కానీ వంట చేసేటప్పుడు నాకు పిచ్చేపాటి పిచ్చిగా ఇష్టం. ఈ షర్ట్ ని టింబర్ ల్యాండ్ లో కొన్నా. ఇందాక చింతపండులో చక్కెర, బెల్లంలో శనగపప్పు దీంట్లో కలపాలి. అబ్బా, ఆ పక్కన పెట్టినవన్నీ కలపక్కర్లేదన్నారు కదా. చెప్పాక మిస్ డైరెక్షన్. తర్వాత బాస్మతి రైస్ ని నీళ్లలో కలిపి దాంతో కూరలు కూడా మిక్స్ చేసి ఉడికించాలి. కొంతమంది బిర్యానీలో రైస్ లో నీళ్ళు ఎక్కువ పోస్తారు, అలా అయితే బిర్యానీ ముద్దగా వస్తుంది. మరి కొంతమంది అయితే మరి తక్కువ పోస్తారు, అలా అయితే కిడ్నీ స్టోన్స్ వస్తాయి. వ్యూవర్స్, మీకు ముద్ద బిర్యానీ కావాలో లేదా కిడ్నీ స్టోన్స్ కావాలో తెలుసుకొని తగినన్ని నీళ్లు బిర్యానీలో పోసుకోండి. వర్మ గారు, మరి బియ్యం ఉడికే లోపల మన ఇంట్లో గృహిణులకు మీరు ఏమైనా చిట్కాలు చెప్తారా? చిట్కాలంటే నా దగ్గర మాయలు మ్యాజిక్ లేని లేవండి. నా ఒపీనియన్ ఏంటనేది అది చెప్తాను. కొన్నిసార్లు మనం స్వీట్ షాప్ కి వెళ్ళి స్వీట్ ప్యాకెట్ తెచ్చుకుంటాం, కానీ తర్వాత స్వీట్స్ తెచ్చుకున్న విషయం మర్చిపోతాం. అప్పుడు దాని చుట్టూరా చీమలు చేరతాయి. అలా కాకుండా స్వీట్ డబ్బా చుట్టూరానే స్వీట్స్ పెట్టారనుకోండి, అప్పుడు చీమలకి వెతుకుతున్న స్వీట్స్ ఎదురయ్యేసరికి స్వీట్స్ తినాలనిపించదు. ఆ విధంగా చీమల మీద మనం రివర్స్ సైకాలజీ అప్లై చేయొచ్చు. విన్నారుగా వ్యూవర్స్, మన ఇళ్లలో స్వీట్లని చీమల నుంచి కాపాడాలంటే స్వీట్ల చుట్టూరా స్వీట్లను పెట్టండి. అప్పుడు మనం చీమల మీద రివర్స్ సైకాలజీ ప్లే చేయొచ్చు. ఇలాంటి అమోఘమైన చిట్కాలు మీకు కూడా ఉంటే మీరు SMS చేయాల్సిన నెంబర్ 420-420-0420. మరి వర్మ గారు, బిర్యానీ అయిపోయిందా? నాకు చాలా నోరు ఊరుతుంది. అయిపోవడం అంటే ఏంటండి, రైస్ ఉడకడమేగా. అలా చూసుకుంటే బిర్యానీ అయిపోయింది. ఇలా అయిపోయిన బిర్యానీ చుట్టూ గార్నిష్ పెట్టి ఇంటికి వచ్చిన గెస్ట్ కి సర్వ్ చేస్తే చాలా అందంగా ఉంటుంది. మీకైతే గార్నిష్ అక్కర్లేదు. అంటే ఇది మేము తినడానికి కాదా? జోక్ సార్. అయితే ఇది ట్రై చేయండి ఫస్ట్. అంటే యాంకరింగ్ చేస్తున్నంతసేపు ఉత్సాహంగా ఉన్నా ఇప్పుడు కాకరకాయ బిర్యానీ తినాలంటే కాస్త భయంగా ఉంది. ముందు తినండి. రామ్ గోపాల్ వర్మ మీ మీద అభిమానంతో బిర్యానీ చేస్తే తిన్నంటారండి, మీరే తినండి. లేదు సార్, ఈ బిర్యానీకి మీరే గాడ్ ఫాదర్, మీరే తినాలి. లేదు, గెస్ట్ ఫస్ట్ అని నా ఫీలింగ్, సో మీరే తినాలి. లేదు మీరే. లేదు మీరే తినాలి. లేదు మీరే. లేదు మీరే తినాలి. లేదు మీరే. పోనీ ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి ఒకేసారి తిందాం, చస్తే కలిసి రావచ్చు. అబ్బా, కాకరకాయ చేదు సార్. అవును, కాకరకాయ వాజ్ ఎ బ్యాడ్ చాయిస్. మరి వాళ్ళు ఏం చేద్దామంటారు? ఏం చేద్దాం, రోజులాగే వండి విసిరేసి హోటల్కి వెళ్ళి భోంచేద్దాం. Spoofomania, 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 spoofomania.